బందరులో బూచోళ్లు భయపెడుతున్నారు. మచిలీపట్నం బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. మత్తుమందుని ఇచ్చి బాలుడిని కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బాలుడు రాజుపేట లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ట్యూషన్కు వెళ్తూ ఉండగా బాలుడికి మత్తుమందు ఇచ్చి వ్యాన్లో ఎక్కించుకుని పోయారు దుండగులు. విజయవాడ పరిసరాల్లో మత్తు వదలటంతో తప్పించుకుని తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు ఆ బాలుడు. అయితే మత్తు పూర్తిగా వదలకపోవడంతో మచిలీపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటనపై చిలకలపూడి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వ్యాన్లో మరో బాలుడు కూడా ఉన్నట్లు చిన్నారి చెబుతూ ఉండటంతో పోలీసులు వేట మొదలు పెట్టారు. నిన్న ట్యూషన్కి వెళ్తుంటే ఎవరో నా సైకిల్ మా ఫ్రెండ్ బుక్ కోసమని అటు వెళ్తే సైకిల్ పంచర్ అయిపోయింది. అయిపోతే నడుచుకుంటే వస్తున్నా. ఇంటికి వస్తుంటే ఇద్దరు వ్యక్తులు, ఏమో నాకు వాళ్ళు ఎవరో తెలియదు, ఇద్దరు వ్యక్తులు అక్కడ నేను దింపుతాను రా అంటే వద్దు ఇక్కడ మైలు వెళ్ళిపోతానంటే పర్లేదు ఎక్కమని ఎక్కారు. మరి 2 నిమిషాల్లో సైకిల్ ఒక సైకిల్ పక్కకు తోసాడు. ఈలోపు ఏంటంటే సైకిల్ పడిపోయిందంటే ఈలోపు కషిప్ పెట్టారు. అక్కడి నుంచి నాకేం తెలియదు. మరి 9:30, 10 ఆ ప్రాంతంలో మెలకు వచ్చింది. తీరా చూస్తే నోటికి ప్లాస్టర్ ఉంది. నా పక్కన ఇంకోడు ఉన్నాడు. ఆ ప్లాస్టర్ తీసుకొని ఎక్కడ ఉన్నాను తీరా చూస్తే ఎక్కడ ఉన్నా నాకు తెలియదు. చీకటిగా ఉంది. భయం వేసి ఒక 2-3 కిలోమీటర్ల దాకా పరిగెత్తుకుంటూ వచ్చేస్తే మా బాబు నిన్న సాయంత్రం 5 గంటలకు ట్యూషన్ కానీ వెళ్ళాడండి. అది మరి ఎవరో ఇద్దరు వచ్చి బాబుని బండి ఎక్కించుకెళ్ళి సైకిల్ పంచర్ అయితే నడిపించగలుగుతుంటే ట్యూషన్ దగ్గర దింపుతామని చెప్పి బండి ఎక్కించుకెళ్ళి ఏదో కచ్చిపు ముక్కు దగ్గర పెట్టేసి తీసుకెళ్ళిపోయారండి. ఎక్కడ తీసుకెళ్ళారో తెలియదు. అది 9:30కి మాకు ఫోన్ వచ్చింది. మా బాబు ఏడుస్తా నన్ను ఎవరో తీసుకెళ్ళారు, విజయవాడలో హాస్పిటల్ దగ్గర ఉన్నానంటే ఎక్కడ ఏరియా అంటే ఏం చెప్పలేకపోతున్నాడు. అక్కడ వేరే వాళ్ళ ఫోన్ అడిగి తీసుకున్నాడు. ఆ ఫోన్ గల్లా వాళ్ళకి ఫోన్ ఇవ్వు అని చెప్తే ఫోను వాళ్ళకి ఆయన మాట్లాడారండి. ఎక్కడ ఏంటంటే సరే బాబుని కొంచెం మీ దగ్గర ఉంచండి రిక్వెస్ట్గా చెప్పాము. బాబుని ఆయన దగ్గరే అట్టిపెట్టాము. చూశారు కదా బాలుడు చెప్తున్న మాటలు. ఎవరో తెలిసిన వ్యక్తుల్లా వచ్చి మేము మిమ్మల్ని అక్కడికి దింపుతామని చెప్పి ట్యూషన్కి వెళ్తున్న బాబును ఆ వ్యాన్లో ఎక్కించుకొని మత్తు పదార్థాన్ని అందించారు. దాంతో ఆ బాలుడు అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అదే నేపథ్యంలో కాసేపటికి బాలుడికి మెలకువ రావడంతో అసలు విషయాన్ని గ్రహించి తప్పించుకుని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. అయితే ఆ బాలుడితో పాటు మరొక చిన్నారి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు వేట సాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏదైతే కిడ్నాప్ కలకలం రేపింది. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందినటువంటి గురిపర్తి కోరేష్ కుమారుడుకు మత్తుమంది ఇచ్చి బాలుడిని కిడ్నాప్ చేసినట్టు కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఏదైతే కిడ్నాప్ చేసినట్లు కూడా తెలుస్తుంది. రాజుపేటకి సంబంధించి లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు ట్యూషన్కి వెళ్తుండగా కోరేష్ కు మత్తుమంది ఇచ్చి వ్యాన్లో తీసుకెళ్లారు దుండగులు. ఇటీవల అంటే కృష్ణా జిల్లాలో ఇది గత నెలలో కూడా ఒక బాలుడిని ఇదే విధంగా కిడ్నాప్ చేసి మళ్ళీ పోలీసులు వెంటనే ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆ బాలుడును తిరిగి పోలీసులు దాన్ని ఛేదించడం జరిగింది. మరి మరొకసారి ఇటు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అంటే 2 వరుసగా ఈ కిడ్నాప్లు కలకలం రేపుతున్నాయి. ప్రత్యేకించి ఏదైతే ఇటు విజయవాడ తీసుకెళ్లి కూడా ఇప్పుడు కిడ్నాప్ చేసినటువంటి బాలుడిని అంటే మరి ఏ విధంగా అంటే ఈ పిల్లల్ని కిడ్నాప్ చేసేటువంటి గ్యాంగ్ ఎవరు ఉన్నారు, ఈ కిడ్నాప్లన్నీ కూడా కలకలం రేపుతున్నాయి కాబట్టి దీనిపైన పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఇటు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించారు. మత్తు వదిలినటువంటి తర్వాత పూర్తిగా కూడా వెంటనే బాలుడు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులను ఆశ్రయించి వెంటనే అప్రమత్తమయ్యారు. పూర్తిగా కూడా ఇటు బాలుడిని యొక్క ఆరోగ్య పరిస్థితి కొంచెం సరవడం కోసం ఇప్పటికే మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు పూర్తిగా కూడా చిలకలపూడి పోలీసులు సేకరిస్తున్న తనతో పాటు వ్యాన్లో మరొక బాలుడు కూడా ఉన్నట్లు ఏదైతే ఇది నిర్ధారణ అయింది. మరి ఈ నేపథ్యంలో మరి ఏ విధంగా ఇటు పోలీసులు దృష్టి సాధించబోతున్నారు, ఏ విధంగా దీనికి సంబంధించి ఛేదించబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్.